అందరికీ నమస్కారం అండి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన గుంటూరు కారంపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు కలేజా లాంటి సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అన్నమాట ఇది. సంక్రాంతి సినిమాల్లో అగ్రతాంబూలం దక్కిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాము. మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జయరాము, జగత్బాబు, వెన్నెల కిషోరు, ప్రకాష్ రాజు తదితరులు నటించిన చిత్రం ఇది. మ్యూజిక్ వచ్చి తమన్నం, దర్శకత్వం వచ్చి త్రివిక్రమ్. వెంకటరమణ అంటే మహేష్ బాబు గుంటూరు మిర్చి యార్డ్లో ఉంటాడు. 10 ఏళ్ల వయసులోనే అమ్మ రమ్యకృష్ణ వదిలేసి వెళ్లడంతో ఆమెపై కోపం పెంచుకుంటాడు. అయితే 25 ఏళ్ల తర్వాత తాత ప్రకాష్ రాజు నుంచి రమణకు పిలుపు వస్తుంది. కూతురు రాజకీయ జీవితానికి అడ్డు రాకుండా ఉండాలని, రమణతో ఒక సంతకం చేయించాలని అనుకుంటాడు ఆయన తాత. కానీ అమ్మ మీద కోపంతో రమణ ఆ సంతకం చేయడు. ఈ పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు లాయర్ పని అంటే మురళీ శర్మ కూతురు అముక్త మాల్యాద అంటే శ్రీలీల చూసి ప్రేమలో పడతాడు. ఇదిలా ఉంటే 10 ఏళ్ల వయసులోనే రమణను అమ్మ ఎందుకు వదిలేసింది, ఆ తర్వాత 25 ఏళ్లకు మళ్ళీ ఎందుకు పిలుస్తుంది అనేది అసలు కథ అనమాట. ఈ సినిమా అయితే కథ అయితే చిన్న లైను, దాన్ని పట్టుకుని 2 గంటల 40 నిమిషాలు సాగదీసేశాడు త్రివిక్రమ్ గారు. అన్వాంటెడ్ సీన్స్ అంటే అవసరం లేని సీన్లన్నీ ఎక్కువ పెట్టి సాగదీసుకుంటా వెళ్ళాడు. సినిమా చూస్తున్నంతసేపు ఏదో వెళ్తా ఉంటుంది తప్ప సినిమా అన్నది ఆసక్తిగా ఆకట్టుకునే విధంగా అయితే ఏమి ఉండదు. మహేష్ బాబు బిల్డప్లు, మేనరిజం, అలాగే శ్రీలీల డ్యాన్స్లు ఇవన్నీ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కానీ సినిమా చూస్తున్నంతసేపు ఏదో చూసిన సినిమాలాగా ఉంటుంది తప్ప కొత్తదనం అయితే ఇందులో కనిపించదు. అర్ధరాత్రి నుంచే షోలు వేయడం మొదలెట్టారు. జనాల దగ్గర నుంచి భారీగా దోచేశారు థియేటర్ యాజమాన్యం. అన్నీ పెద్ద పెద్ద రేట్లు, జీవో కంటే కూడా ఎక్కువ రేట్లు అమ్మేస్తూ ఉన్నారు. సో అంత రేటు పెట్టి చూసిన సినిమా అయితే మాత్రం కాదని నాకు అనిపించింది. సినిమా అయితే జస్ట్ బిలో యావరేజ్ సినిమా ఇది. ఇంత పెద్ద బడ్జెట్లో సినిమా తీస్తున్నప్పుడు డైరెక్టర్ గారు కానీ హీరో కానీ కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు పెద్ద పెద్ద రేట్లు పెట్టుకున్నారు, వాళ్ళు బయటపడతారా లేదా అన్నది కూడా ఆలోచించాలి. ఈ సినిమా అన్ని జిల్లాలో కూడా కొద్ది పెద్ద ఫ్యాన్సీ రేట్లే పెట్టుకున్నారు. ఆ రేట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు వర్కౌట్ అవ్వవు. సో అందరూ లాస్ అవుతారు. సో ఫ్యాన్స్ అయితే ఏదో సరదాగా ఏదో ఎంజాయ్ చేస్తారు అలాగా. కానీ సినీ ప్రేక్షకులు అయితే మాత్రం ఇప్పుడున్న రేట్ల మీద పెద్ద విషయం లేని సినిమా అనేది ఇప్పుడు చూడడం కంటే రేట్లు తగ్గాక చూడడం అన్నదే నాకైతే అనిపించింది. ఎందుకంటే మనం పెట్టే రేటుకి ఆ సినిమాలో అంత విషయం ఉందంటే పెట్టచ్చు, కానీ లేదంటే ఇప్పుడు ఈ పండగల్లో భారీగా దోచేస్తారు ఎగ్జిబిటర్స్. సో కాబట్టి సినిమా అనేది రేట్లు తగ్గాక చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసుకోండి. సినిమా అయితే జస్ట్ బిలో యావరేజ్ సినిమా ఇది. ఈరోజు రిలీజ్ అయిన 2 సినిమాల్లో హనుమాన్ అయితే డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేఫ్ అవుతారు. మహేష్ బాబు గుంటూరు కారం అయితే డిస్ట్రిబ్యూటర్లో లాస్ అవడం పక్కా అనమాట. ఏదైనా ఇంత పెద్ద భారీగా సినిమా తీస్తున్నప్పుడు అలాగే కంటెంట్ కూడా కొద్ది భారీగానే ఉండాలి. జనాలు 2 గంటల 40 నిమిషాలు కూడా కూర్చునేటట్టుగా ఉండాలి, ఇంట్రెస్ట్గా తీయాలి డైరెక్టర్. అలాంటిది ఈ సినిమాని ఏదో ఒక పాత కథని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఆయన జోనల్లోంచే ఆయన కథల్లోంచే మళ్ళీ తీసుకుని అదే దాన్ని అటు ఇటుగా తిరగేసి అదే సినిమాలు ఆయన సినిమాలు త్రివిక్రమ్ సినిమాలు చూస్తున్నట్టుగానే ఉంటుంది తప్ప ఏవి కొత్తదనం అయితే కనిపించదు ఈ సినిమాలో. సో ప్రేక్షకులు ఎవరైనా సరే ఈ పండగల్లో ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఏదో పర్వాలేదు ఎలాగున్నా మేము చూసేస్తాం అనుకున్న వాళ్ళు వెళ్ళి ధైర్యం చేసి చూడొచ్చు. కానీ కంటెంట్ ఉండాలి, బాగుండాలి, నేను పెట్టిన 200-300 నాకు వర్కౌట్ అవ్వాలనుకుంటే మాత్రం కానీ జనాలు ఇది వేస్ట్ అని తిట్టుకుంటారు. సినిమా అయితే మాత్రం జస్ట్ బిలో యావరేజ్. కమర్షియల్గా అయితే మాత్రం డిస్ట్రిబ్యూటర్ లాస్ అవుతుంది కాబట్టి ఇది ఫ్లాప్ సినిమా కిందే లెక్క. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ ఏ రోజుకి ఆ రోజు నేను రివ్యూ పెడుతుంటాను. నేను ఫిలిం డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి నాకు ఏ రోజు రిలీజ్ అయిన సినిమా ఆ రోజు 2 రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను చెప్పే రివ్యూ అయితే జెన్యూన్ గానే ఉంటుంది. అలాగే కొన్ని పెయిడ్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, హీరోలు అందరూ కలిపి డబ్బులు ఇచ్చి రాయించుకుంటూ ఉంటారు. ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఆ న్యూస్ చూసి మీరు చాలా మంది నిజమేమో అనుకుంటూ ఉంటారు. కొన్ని అయితే మాత్రం ఛానల్స్ ఆ విధంగా వాడుకుంటూ ఉన్నారు. నా ఛానల్లో అయితే అలాంటి ఆటలు నేను ఎంకరేజ్ చేయను. కొత్త వారు ఎవరైనా సరే ఫిలిం ఇండస్ట్రీలోకి పెట్టుబడి పెట్టే వ్యవస్థకు అయితే రాకండి. ఇక్కడ సీనియర్ ప్రొడ్యూసర్లు, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొత్త వాళ్ళు వచ్చి మాత్రం అనవసరంగా తెలియకుండా వచ్చి డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి. మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. మీ సినీ ప్రపంచం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.